మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సావిత్రి గారు గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మ హంతకులు ఎవరు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రోజు సరైన సాధన చేపిస్తూ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్న నా ఆధ్యాత్మిక గురు దంపతులైనటువంటి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి అమ్మ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ ఫర్ యూ ఛానల్ నడిపిస్తున్న మరి సరితా మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. జూమ్ లో పాల్గొన్న ఆత్మబంధువులకు నమస్కారం. యూట్యూబ్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు సావిత్రి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు నేను తటవర్తి రాఘవరావు సార్ గారు రాసినటువంటి ఆత్మ హంతకులంటే ఎవరు ఆ పుస్తకంలో నుంచి టాపిక్ కూడా అదేనండి. ఆత్మ హంతకులంటే ఎవరు, ఆత్మ హంతకులంటే ఎవరు. యోగులందరిలో గొప్పవాడే యోగీశ్వరుడు. అంటే ఒక కృష్ణుడు, మరి బుద్ధుడు, జీసస్, మరి అలాగే గురునానక్ లాంటి స్థాయికి చేరిన వారిని యోగీశ్వరులు అంటారు. ధ్యానం చేసే వారిని యోగి అంటారు. మరి పూర్ణ జ్ఞానం పొంది పరాకాష్ఠకు ఎదిగిన వారిని యోగీశ్వరులు అంటారు. పూర్ణ జ్ఞానం, మరి మన పత్రి గారికి అపార జ్ఞాన సంపన్నులు, పూర్ణ జ్ఞానం ఉంది, వారు యోగీశ్వరులు అన్నమాట. ఒక సందర్భంలో రాఘవరావు సారు, పత్రి సారు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వారిద్దరే ఉన్నారంట. అప్పుడు పత్రి గారిని రాఘవరావు సార్ గారు అడిగారంట, మీరు యోగి కదండి అంటే, కాదు నాయన నేను యోగీశ్వరుణ్ణి అని చెప్పారంట. అంటే ఆ మాటను కూడా సరిచేశారంట సార్, పత్రి సార్ రాఘవరావు సార్కి. అలాంటి వారు చెప్పే ప్రతి మాట మరి ఆదర్శవంతమైనది, ఆలోచించవలసినవి, ఆచరించవలసినవి. మరి పత్రి గారు చెప్పారంటే మనం ఆలోచించాలి, దాన్ని మనం ఏదైనా చెప్పారు అంటే అది ఆచరణలో పెట్టుకోవాలి. అలాంటి వారు చెప్పిన సందేశం ఊరికే వదిలేస్తే నష్టపోయేది మనమే. ఇప్పుడు మనకు ఒక సందేశం ఇస్తారు, అది మనం ఆ మరి దాన్ని ఊరికే విని వదిలేస్తే నష్టపోయేది మనమే. చాలా మంది మరి చదువుతారు, కానీ చదివి వదిలేయటం వల్ల ఏమీ ప్రయోజనం ఏమి ఉండదు. కానీ మరి దాన్ని మనం చదివి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మనం దానివల్ల ఆ యొక్క లాభాన్ని, ఆ ఫలితాన్ని పొందుతామన్నమాట. అందుకని మనం ఆచరణలో, అంటే ఆ విన్న సందేశాన్ని బాగా ఒకసారి చదివితే అర్థం కాదు, 10 సార్లు అలా చదివితే అప్పుడు మనం అందులో ఏంటి అనేది గ్రహిస్తాము, అర్థం చేసుకుంటాము, అప్పుడు మనం ఆచరణలో పెడతాం అనమాట. అప్పుడు మనం ఫలితాన్ని పొందుతాం. మరి ఒక యోగీశ్వరుడు ఏం చెప్పాడంటే, ఆత్మను నిర్లక్ష్యం చేసిన వారు ఆత్మ హంతకులవుతారు అని అన్నారన్నమాట. ఆత్మను నిర్లక్ష్యం చేసిన వారు ఆత్మహంతకులవుతారని చెప్పారు ఒక యోగీశ్వరుడు. దీని గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు హత్యకి, ఆత్మహత్యకి, ఆత్మహంతకులు ఈ పదాలు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ వాటి అర్థాలు మాత్రం కొంచెం తేడా ఉంటుంది. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హత్య అంటే ఇతరుల శరీరంలో ఆత్మ ఉండటానికి వీలు లేకుండా వారి శరీరాన్ని ఎవరైనా నాశనం చేస్తే దానిని హత్య అంటారు. అంటే మరి తుపాకీతో కాల్చటం, కత్తితో పొడవటం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కాల్చటము, పొడిస్తే దాన్ని హత్య అంటారనమాట. ఆత్మహత్య అంటే ఎవరైనా తనకు తాను ఆత్మను శరీరంలో ఉండటానికి వీలు లేకుండా మరి శరీరాన్ని నాశనం చేస్తే దాన్ని ఆత్మహత్య అంటారు. అంటే తనకు తాను ఆత్మ లోపల శరీరంలో ఉండటానికి వీలు లేకుండా వారు హత్య చేసుకుంటే దాన్ని ఆత్మహత్య అంటారనమాట. మరి అలాగే అంటే ఉదాహరణకి ఏంటంటే, మంటల్లో దూకటం, మరి కృష్ణా బ్యారేజ్ మీద నుంచి దూకటం, మరి రైలు కింద పడటం, ఉరిపోసుకోవటం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ, ఉరిపోసుకోవడం కాదు, మరి రైలు కింద పడటం, ఇట్లాంటి వంతెనల కింద పడటం, అలాంటివి చేస్తే దాన్ని ఆత్మహత్య. వాడికై వాడు
పురుగు మందు తీసుకొని అలా వాడికే వాడు హత్య చేసుకుంటాడు. దాన్ని ఆత్మహత్య అంటారు. మరి ఆత్మహంతకులు అంటే ఆత్మను శరీరంలో లేకుండా చేసిన వాడు కాదు. ఆత్మ హంతకులు అంటే ఆత్మను తన శరీరంలో ఉండకుండా చేసిన వాడు కాదు. ఎవరైతే జీవితకాలం జీవించి కూడా తమ శరీరంలో ఆత్మను ఏమాత్రం ఇప్పుడు నాలో ఆత్మ ఉంది. నా జీవితకాలం నేను జీవించా. నేను ఆత్మను ఏమి పట్టించుకోకుండా, నేను ఆత్మ కోసం, ఆత్మ లాభం కోసం, ఆత్మ కోసం నేనేమి కృషి చేయకపోతే నన్నేమంటారు? మరి నేను ఆత్మను నిర్లక్ష్యం చేశా కదా, నన్ను ఆత్మహంతకురాలు అంటారన్నమాట. మరి ముందుగా ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మనమంతం ఎవరం శరీరాలం కాదు, మనం ఆత్మలం. మరి ఆత్మలమైన మనం ఆ పైలోకాల నుంచి భూమి మీదకు వచ్చేటప్పుడు మనం ఒక ప్రణాళిక వేసుకొని వస్తాం. ఎందుచేతంటే ఆ పైలోకాల్లో ఉండేదంతా ఆత్మలే, అక్కడ శరీరాలు ఉండవు. ఇక్కడే శరీరం, భూమి మీద ఈ శరీరం ఉండేది, అక్కడ అన్ని ఆత్మలే అనమాట, శరీరం ఉండదన్నమాట. ఆత్మ ఇంకా మరి ఎందుకంటే మరి ఆత్మ ఇంకా ఉన్నత లోకాలు చేరుకోవడానికి, మరి మన ఆత్మైన మనం ఇంకా ఉన్నత లోకాలు చేరుకోవడానికి, ఆత్మ ఉన్నతంగా ఎదగటానికి మరి చేయవలసిందేంటి? ధ్యానం. పొందవలసింది జ్ఞానం. ఈ రెండు భూమి మీద ఈ శరీరంతో మనం సంపాదించుకోవాలండి. ఈ శరీరంతో ఆ ధ్యానం చేసేది, జ్ఞానం సంపాదించుకుని ఈ శరీరంతో ఎవరైనా సరే, దేవుళ్ళైనా దేవతలైనా ఎవరైనా సరే దేహం తీసుకొని పైలోకాల్లో మనకి జ్ఞానం ధ్యానం దొరకదు. ఇక్కడే ఈ భూలోకంలోనే మనం ధ్యానం చేయాలన్నా, జ్ఞానం సంపాదించుకోవాలన్నా ఇక్కడే. అందుకే ఈ శరీరం తీసుకొని ఎవరైనా వచ్చి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుంటారు. ఈ రెండు భూమి మీద శరీరంతోనే సాధించాలి. అందుచేత భూమి మీద శరీరం తీసుకునేటప్పుడు ఆ శరీరంతో ధ్యానం చేస్తాను, మరి జ్ఞానం సంపాదించుకుంటానే ఆత్మ ప్రణాళిక వేసుకొని వస్తుందన్నమాట. ఏంటి అంటే ఆ పైలోకాల్లో మనము ఒక ప్రణాళిక వేసుకొని వస్తాం. ఆత్మైన మనము ఆ పైలోకాల్లో ఒక ప్రణాళిక వేసుకొని వస్తాం. ఈ భూమి మీదకి వచ్చి నేను ధ్యానం చేస్తాను, జ్ఞానం సంపాదించుకుంటాను అని చెప్పి వస్తామన్నమాట. అలా ప్రణాళిక ప్రకారం భూమి మీద వచ్చిన ఆత్మైన మనం ఒక తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశిస్తాం. అలా నవమాసాలు మరి నిండిన తరువాత తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తాం. అంటే జన్మ తీసుకుంటాం అనమాట. అలా జన్మ తీసుకునేదాకా మన ప్రణాళిక మనకి ఆత్మైన మనకి గుర్తుంటుంది. కానీ మరి జన్మ తీసుకున్నాక ఈ భూమి మీద ఎప్పుడైతే మనం భూమి మీదకి వచ్చామో ఇంకప్పుడు ఆ కుటుంబ ప్రభావం, పరిసరాల ప్రభావం, మరి సమాజ ప్రభావం మన మీద పడుతుంది. ఇక నేను ఆత్మ అన్న సంగతి మరిచిపోతాం అన్నమాట. ఇక్కడ ఆత్మ అంటే భగవంతుడు, పూర్ణాత్మ అన్నమాట. మరి తల్లి గర్భంలో ఏ శరీరం అయితే తయారవుతుందో ఆ శరీరమే నేను అనుకుంటాం. ఆ శరీరంలో ప్రవేశించింది నేను అన్నది మర్చిపోతాం. ఆ తల్లి గర్భంలో తయారయ్యే శరీరమే నేను అనుకుంటారు. మరి ఆత్మ అన్న సంగతి ఇక్కడ మర్చిపోతారు. ఎందుచేతంటే ఆ శరీరాన్ని తల్లి తయారు చేసింది. కానీ ఆత్మైన మనం ఆ పైలోకాల నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము. మరి విచిత్రం ఏమిటి అంటే మనం అక్కడ ఏమి నిర్ణయించుకున్నామో, ఏమి చెయ్యాలనుకున్నామో అన్ని మర్చిపోతాం మనం. మరి మనం ఏ కుటుంబంలో పుడతామో ఇక ఆ కుటుంబం నాది, ఏ కులంలో పుడితే ఆ కులం నాది, ఏ మతంలో పుడితే ఆ మతం నాది అని అనుకుంటాం అన్నమాట. అలా 7-8 సంవత్సరాల వయసు వరకు మరి తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వింటాం, ఎలా ఉండమంటే అలా వింటాం. అంతా తల్లిదండ్రుల ప్రభావం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏది చెప్తే అలా తయారవుతాం అన్నమాట. వారు చెప్పినట్టు మరి తయారవుతారు. తర్వాత ఇక సమాజంలోకి వస్తామన్నమాట. అలా ఎవరైనా సమాజంలో డబ్బుకు ఎక్కువ విలువ ఉంటుంది. ఇప్పుడు మరి సమాజంలో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా డబ్బే. ఆ డబ్బు చూస్తాము. డబ్బుకే విలువ. డబ్బు ఉన్నవాడినే గొప్పగా భావిస్తారు. వాడికే గౌరవము ఇస్తారు. మరి ఎక్కువ డబ్బు ఉంటే వాడు ఎంత గొప్పవాడుగా, మరి వాడు చూడరా ఎంత గొప్పవాడని భావిస్తారు. డబ్బు లేని వాడిని మరి పూచిక పుల్లలాగా వాడికి విలువ అనేది ఇవ్వవు. ఇది మనం చూస్తూనే ఉన్నాం లోకంలో. అందుచేత ఎంత డబ్బు సంపాదిస్తే వాడికి అంత విలువ అన్నమాట.
అనే భావము ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందుకే డబ్బు సంపాదించడానికి ఇంక వారి జీవితాన్నంతా వెచ్చిస్తారు. అలాగే బాగా డబ్బు సంపాదించిన వారు ఇక బాగా ధనవంతులు ఏం చేస్తారు డబ్బున్న వాళ్ళు, ఇంకా పదవి పదవి కావాలని అంటే పదవులకి, అధికారానికి ఎక్కువ విలువ ఇస్తారు. డబ్బున్న వాళ్ళు అంతే కదా! ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం. డబ్బుంటే పదవులకి, అధికారానికి ఎక్కువగా విలువ ఇస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వారిని మరి గౌరవము, విలువ ఉంటుందని భావిస్తారు. మరి ఎంత పదవి ఉంటే, మరి అధికారం ఉంటే వాళ్ళనంతగా గౌరవిస్తారనే భావిస్తూ ఉంటారన్నమాట. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పోస్టులు ఐపీఎస్, ఐఏఎస్ మరి ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తారు. పెద్ద పెద్ద జాబులంటే ఎంత గౌరవం ఉంటది. అందుకని దానికోసం ఆ జాబులు రావాలని దానికి సంబంధించిన చదువులు చదివి జాబులు రావాలని ప్రయత్నం చేస్తారు. ఇంకా గౌరవం భూమి మీద మరి కలిగినప్పుడు మరి ఆ గౌరవం అనేది భూమి మీద కలుగుతుంది. అప్పుడు నేనెంతో అదృష్టవంతుడినని పొంగిపోతూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఎంత గొప్పవాడిగా భూమి మీద ఎదిగినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని సంపాదించుకున్నా, మరి కోటాను కోట్లు డబ్బు సంపాదించినా, మరి శరీరం వదలగానే ఒక్కటి రాదు. అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. ఏవైతే చాలా గొప్పవి మరి ఆ పదవి, అధికారం గొప్పవి అనుకున్నారో, వేటి కోసం మరి జీవితం అంతా మరి వాటి కోసమే వెచ్చించారో, శ్రమపడ్డారో, రాత్రి పగలు మరి కష్టపడతారు. అన్నీ చనిపోయాక అన్నీ వదిలేయాల్సిందే. ఆత్మైన తాను ఒక్కడే పైకి వెళ్తాడు. అలా చనిపోయిన వెంటనే తాను ఆత్మ అన్న సంగతి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు అర్థం కాదు. ఈ దేహమే అన్నట్టుగా జీవిస్తారు. ఈ జీవితం ఇంక అంతా దానికోసమే ఈ దేహం కోసమే వెచ్చిస్తూ ఉంటారు. కానీ చనిపోయినాక నేను దేహం కాదు ఆత్మ అన్న సంగతి ఆ పైలోకాలు వెళ్ళినాక తెలుసుకుంటారు. మరి అలా చనిపోయిన వెంటనే తాను ఆత్మ అని స్పష్టంగా ఎవరికైనా తెలుస్తుంది. మామూలుగా మనకి గురువులు "నువ్వు దేహం కాదు నాయనా, నువ్వు ఆత్మ" అని చెప్తారు, వింటారు. కానీ దేహం అన్నట్టుగానే మరి జీవిస్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం వాళ్ళు తెలుసుకున్నారు కానీ అర్థం చేసుకోలేదు. ఇది ఎప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అంటే ఈ ఈ భూమి మీద మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? ఆ చనిపోయినాక, ఆ పైలోకాలు వెళ్ళాక, నేను ఆత్మ అక్కడ ఉండేదన్నీ ఆత్మలే కాబట్టి, ఆత్మ అన్నది అప్పుడు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు వారి జీవితమంతా రాత్రి పగలు కష్టపడి సంపాదించినవన్నీ భూమి మీద వదిలి వేయవలసి వస్తుంది. మరి ఎన్నో సంపాదించుకున్నాడు. అన్నీ భూమి మీద వదిలేయాల్సిందే. అప్పుడు ఎంతో బాధపడతాడు. అరే! 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానే, అంతా వృధాయేనా? ఈ దేహం కోసం చేసినవన్నీ వృధాయేనా? ఎంత సంపాదించాను, మరి ఎంతమందిని సంపాదించుకున్నాను, అన్నీ వదిలేయవలసి వస్తుంది అని ఎంతో బాధపడతాడు. ఎంత నష్టపో ఎంత నష్టపోయాను, ఎంత బాధపడినా చేసేదేమీ లేదనమాట. ఆడు ఎంత బాధపడ్డా ఏమి ఉండదనమాట ఇక. ప్రతి ఒక్కరికి చనిపోయాక తెలుస్తుందిది. దేహం ఉండగా చనిపోయాకే తెలుస్తుంది. అరే! ఇవన్నీ సంపాదించడానికి మరి ఇవన్నీ బాగా ధనం సంపాదించాలంటే ఎన్ని తప్పులు చేయాలి, ఎన్ని పాపాలు చేయాలి, ఎంతమందిని మోసగించాలి, ఎంత అధర్మంగా సంపాదించాలి. ఒక్కటి రావన్నమాట ఇంత సంపాదించినా కూడా. అంతేకాదు ఎవరి కోసం ఈ పనులన్నీ మరి ఆ తల్లి కోసం, తండ్రి కోసం, మరి భార్య కోసం, పిల్లల కోసం ఇవన్నీ సంపాదించుకుంటారు. మరి వాళ్ళేమైనా చనిపోతే మనకు కూడా వస్తారా? రావట్లేదే అని తెలుస్తుంది. విచిత్రం ఏమిటి అంటే వాడు చేసిన పాపాలే వస్తాయి. వాడు చేసిన పాపాలే వస్తాయి గానీ, వాడికి ఇక ఏమి సంపదలు గాని, వాడి భార్య గాని, పిల్లలు గాని ఎవ్వరు రారన్నమాట. వాడు చేసిన పాపాలు వస్తాయన్నమాట. అంతేకాదు అప్పటిదాకా కాలిపోయిన ఈ దేహమే నేను అని అనుకుంటాడు. వాడు అప్పటి వరకు ఈ కాలిపోయిన దేహమే నేననుకుంటాడు. కానీ అది నేను కాదన్నమాట. నేను ఆత్మ అన్నమాట అని ఆ పైలోకాలెళ్ళాక తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాడు. అరే! ఈ విషయం భూమి మీద ఉన్నప్పుడే తెలిస్తే ఎంత బాగుండును అని అనుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరిలో చనిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి మరి ఈ మదనం జరుగుతూ ఉంటుంది. ఆ పైకెళ్ళినాక ఈ దేహం నేను కాదు ఆత్మ అన్నది ఈ భూలోకంలో ఉన్నప్పుడు తెలుసుకుంటే బాగుండేది అనేది ఆ పైలోకాలెళ్ళినాక
ఎవరికైనా కూడా అక్కడ వాళ్ళకు మరి ఆ రకమైనటువంటి మదనం జరుగుతూ ఉంటుంది. ఎందుచేతనంటే శరీరం ఉన్నప్పుడే, అంటే జీవించి ఉన్నప్పుడు తెలీదు. అంటే ఈ శరీరం ఉన్నప్పుడు జీవించినప్పుడు తెలీదు. కానీ సద్గురువు వల్ల కొంతమందికి తెలుస్తుంది. సద్గురువు "నువ్వు దేహం కాదు నాయనా, నువ్వు ఆత్మ" అన్న సంగతి చెబుతారు. కానీ కొంతమంది పుస్తకాల్లో చదువుతారు. కొంతమంది ఉపన్యాసాల ద్వారా వింటారు. నేను దేహం కాదు, నేను ఆత్మ అని తెలుసుకుంటారు. కానీ ఈ దేహం అన్నట్టుగానే జీవిస్తూ ఉంటారనమాట. అందుకే తటవర్తి సార్ ఏం చెప్తున్నారంటే, మరి తెలుసుకోవటం వేరు, అర్థం చేసుకోవటం అర్థం చేసుకున్నది ఆచరించడం వేరు అంటున్నారు. అంటే తెలుసుకున్నది వేరు, ఆచరించడం వేరు. ఎందుచేతనంటే ఇప్పుడు నేను తెలుసుకున్నాను, పక్క వాళ్ళకి చెప్తాను. అదే నేను తెలుసుకున్నది అర్థం చేసుకుంటే ఆచరణలో పెట్టుకుంటా. నేను లాభం పొందుతానమాట. అందుచేత ఇక్కడేంటి అంటే ఆ సద్గురువులు ఏం చెప్తున్నారంటే తెలుసుకోవటం వేరు, ఆచరించడం వేరు అని చెప్తున్నారు. మరి ఆచరించిన వాడే గొప్పగా ఎదుగుతాడనమాట. అందుచేత ఎవరైతే తాను ఆత్మై ఉండి ఆత్మ లాభానికి కాకుండా నేను ఆత్మ లాభానికి కాకుండా మరి నేను ఈ దేహం కోసం మరి జీవితాన్నంతా నేను కృషి చేశాననుకోండి, అప్పుడు నన్ను ఆత్మహంతకులు అని యోగీశ్వరులు చెప్పడం జరిగింది. అటువంటి ఆత్మ శరీరంలో ఉన్నా ఒకటే, ఈ దేహం కోసం చేసే పనులవన్నీ చేస్తూ ఉంటాం కదా! ఇంకా ఆత్మ మరి మనం ఈ శరీరం ఉన్నా ఒకటే, అంటే ఆత్మ శరీరంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే ఈ దేహంలో ఇక ఆత్మ ఉన్నా, లేకపోయినా ఒకటే. ఉండి ఉండనట్టే అంటున్నారు. ఎందుచేతనంటే తాను శరీరంలో ప్రవేశించాడు కాబట్టి, ఆ శరీరానికి కొన్ని అవసరాలుంటాయి. ఈ శరీరం తీసుకున్నాం. అవసరాలుంటాయి. అవి తప్పనిసరి అవసరాలు మరి. అవసరాలు తీరకపోతే ఈ భూమి మీద మరి తినటానికి తిండి కావాలి, మరి బట్ట కావాలి. అవి లేకపోతే మరి తిండి లేకపోతే మనం ఈ శరీరం ఈ భూమి మీద ఉండలేదనమాట. అందుచేత వాటి కోసం ప్రయత్నించండి, సంపాదించండి, కృషి చేయండి. కానీ ధర్మంగా సంపాదించుకోండి అని చెప్తున్నారు. అందుచేత అవసరాలకు పరిమితమైతే, అంటే అవసరాలకు పరిమితమయ్యామనుకోండి, మనకి సమయం ఉంటుంది. ఆ సమయంలో మరి మనం ఆత్మ కోసం, ఆత్మ లాభం కోసం, ఆత్మ ఉన్నతి కోసం మరి మనం కృషి చేస్తాం. అటువంటి వాడు జన్మని సద్వినియోగం చేసుకుంటాడు. ఇప్పుడు మనం అవసరాలకి చాలు, తినటానికి తిండి, బట్ట చాలు. ఎక్కువ ధన సంపాదన అనుకోండి, ఇంక సమయమంతా దానికే కేటాయించాల్సొస్తుంది. ఇంకా ఆత్మ కోసం ఏమీ చేయమనమాట. మన జన్మ వృధా. అదే మనం అవసరాలకు పరిమితమై అయ్యామనుకోండి, మనకు సమయం ఉంటది. మరి ఆత్మ కోసం, ఆత్మ ఉన్నతి కోసం, ఎంతో కృషి చేస్తాం. మన జన్మ ధన్యం చేసుకుంటామనమాట. విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బు వ్యామోహం వల్ల సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలని ఉంటది. ఎంత సంపాదిస్తున్నా ఇంకా ఇంకా సంపాదించాలనే ఉంటుంది. మరి తనకు సరిపడా ఉన్నా ఇంకా తనకుంది. ఎందుకు అంటే నా పిల్లలకి అంటాడు. పోనీ పిల్లలకు గూడా ఉంది. ఇంకా సంపాదిస్తానే ఉంటాడు. ఎందుకు అంటే మనవలకి అంటారు. అలా ధనం విషయంలో లిమిట్ అనేదే ఉండదనమాట. అలా సంపాదిస్తూనే ఉంటారు. ఇది మనం ఉంది అంటే శరీరం వదిలాక, అంటే చనిపోయాక అర్థమవుతుంది. మీరు దేహం కాదు ఆత్మ అన్నది శరీరం వదిలాక అర్థమవుతుంది. మీకు అవసరాలకు పరిమితం అవ్వండి, మీరు ఆత్మలు అని మనకి ఎంత చెప్పినా మనకిక్కడ అర్థం కాదు. పైలోకాలకెళ్ళాక ఏమీ తీసుకెళ్ళం కదా! ఎవ్వరు రారు కదా! అప్పుడు మనకు అర్థమవుతుంది. అయ్యో! అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుచేతనంటే జీవితమంతా భూమి మీద ఉండి సంపాదించారు. మరి ఈ భూమి మీద ఉండి కోట్లన్నీ కూడా భూమి మీదే మరి అన్నీ సంపాదించినన్ని ఇక్కడే ఎంత సంపాదించుకుంటారో అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సింది. ఆత్మ ఒక్కటే మరి ఆ పైలోకాలకు వెళ్ళేది అని బాగా స్పష్టంగా అర్థమవుతుందండి. మనం చనిపోయినాక అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు బాధపడతారు. నా జీవితాన్ని ఎంత వృధా చేసుకున్నానే, నా సమయాన్ని ఎంత నష్టపరుచుకున్నాను. మరి నా శక్తిని, నా వాక్కుని, మరి నా బుద్ధిని, నా తెలివిని అన్నిటిని నష్టపోయానే. ఎంత బాధపడినా ఉపయోగం ఏమీ ఉండదనమాట. ఆ పైలోకాలకెళ్ళాక ఇట్లా నేనెంత జీవితాన్ని వృధా చేశానని బాధపడితే ఏ మటికి ప్రయోజనం ఉండదనమాట. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే జీవితమంతా కష్టపడినా ఆత్మైన
కూడా రాని వాటినే సంపాదించుకున్నానే. చూడండి, జీవితం అంతా మరి నేను దేహం కాదు, ఆత్మని. మరి నాకు ఈ దేహానికి ఏమి రాదు. ఆ! ఈ దేహం రాదు. ఈ దేహంతో సంపాదించుకున్నవి ఏమి కూడా రావు. మరి మరి నా ఆత్మైన నాకు కూడా ఏమి సంపాదించుకున్నాను? ఏమీ సంపాదించుకోలేదు. నేనెంతో తెలివైన వాడిని. మరి అక్కడ భూమి మీద ఉన్నప్పుడు బాగా సంపాదించుకొని, అబ్బా! నేనెంత తెలివైన వాడిని, ఎంత సంపాదించుకున్నాను అని అనుకుంటాడు. ఇవేనా నా పైలోకాలకెళ్ళినాక అనుకుంటాడు. ఇవేనా నా తెలివితేటలు అని ఎంత బాధపడితే మటుకు ప్రయోజనం ఏమిటి అని అంటున్నారు. ఇక్కడ సంపాదించుకుంటాడు. ఈ దేహం ఉన్నప్పుడు బాగా సంపాదించుకొని నేనెంత తెలివిగల్లవాడిని, బాగా సంపాదించుకున్నా అని ఇక్కడ మురిసిపోతాడు ఈ భూమి మీద. ఆ సంపదలవన్నీ చూసుకొని. కానీ ఆ పైలోకాలకెళ్ళాక ఏంటి ఇదా నా తెలివితేటలు, నేను ఆత్మైన నాకు ఏమీ సంపాదించుకోలేదే, ఏమీ కృషి చేయలేదని ఎంతో బాధపడతాడు. అప్పుడు అనుకున్నా ఏమి ప్రయోజనం లేదని చెప్తున్నారు. ఎందుచేతనంటే శరీరానికి లాభించేది ధనము. ఈ దేహానికి ధనం కావాలి. కానీ ఆత్మకేం కావాలి? జ్ఞానం కావాలి. కానీ మానవులు తాము దేహం అనే భావంలో ఉండటం వల్ల అందరూ కూడా ధన సంపాదనకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇప్పుడు నేను దేహం అనుకోవటం వల్ల నేను ధనానికే ప్రాముఖ్యం ఇస్తా. అలా అందరూ ఇంకా ధనం వెనకాలే పరుగులు పెడుతున్నారు. అంతేకాదు ధనం ఉన్నవాడిని గొప్పవాడు అనుకుంటారు. ధనం ఉన్నవాడికే గౌరవము, విలువ, మరి ప్రాముఖ్యము ఇవన్నీ ఇస్తారు. ధనం లేనివాడిని మరి ఎంత చీప్‌గా చూస్తారు. ఎంత హీనంగా చూస్తారు. అందుచేత ఏమనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించడానికే ప్రాముఖ్యం ఇస్తారు. అంతేకాదు వారికున్న సమయంలో ఎక్కువ సమయం ఆ ధన సంపాదనకే వెచ్చిస్తారు, కేటాయిస్తారు. మరి అలా ఉద్యోగం చూసినా, వ్యాపారం చూసినా, ఇంకా ఏ వృత్తి, వ్యవసాయం గాని, ఇంకేదైనా కానీ వారి సమయమంతా ఆ సంపాదనకే వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తారనమాట. ఎందుచేతనంటే ధనం వల్ల శరీరానికి సుఖం వస్తుంది. ఈ ధనం వల్ల ఈ శరీరానికి సుఖం లభిస్తుంది. వారిని గొప్పగా పెంచుతుంది. మరి లోకంలో వారిని గొప్పగా ఉన్నత స్థాయిలో ఉంచుతది. సమాజంలో మంచి గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. అందుకే మానవులు ధన సంపాదనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కానీ ఒక్కరికి కూడా తాను ఆత్మ అన్న విషయం తెలీదు. ఈ మార్గంలోకొచ్చే వరకు కూడా నాకు కూడా నేను దేహం కాదు ఆత్మ అన్నది తెలీదు. ఈ ఈ మార్గంలోకి రాకముందు ఈ దేహం కోసం, దేహం అందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అవే చూసుకున్న అంతా ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంటే చేశా గానీ ఆత్మ కోసం నేను కూడా ఏమీ చెయ్యలేదండి. ఆత్మ అనేది కూడా నాకు తెలీదు. మరి ఆత్మ అన్న సంగతి కూడా తెలీదు. కానీ ఆహ్, విచిత్రం ఏమిటి అంటే ఈ సృష్టిలో మరి ఈ భగవంతుడి యొక్క మాయ అన్నమాట. ఈ సృష్టిలో ఉన్న విచిత్రం ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఉన్న విచిత్రం ఏమిటంటే భగవంతుడి యొక్క మాయ అన్నమాట. ఈ మాయలో పడిపోతాం మనం. ఈ మాయ నుంచి బయటపడాలంటే సుమారు 400-500 జన్మలు పడతదని మనకు పత్రి గారు చెప్పారు. అందుకే పెద్దలు సద్గురువును ఆశ్రయించమని ఏం చెప్తారు పెద్దలు? సద్గురువును గురువు కాదండి. సద్గురువును ఆశ్రయించమని, మరి సత్యాన్ని తెలుసుకోమని, మరి అలాగే సత్యంలో జీవించమని చెప్తారు. సత్యము అంటే భగవంతుడండి. విగ్రహము అంటే సత్యం కాదు. అది అసత్యం. సత్యం అంటే భగవంతుడు. అసలైన భగవంతుణ్ణి మనం మరి ఆశ్రయించాలి. అదే మనం ఇప్పుడు చేస్తున్నాము. అసలైన ఆరాధన సత్యారాధనే మనం చేస్తున్నాము. ధ్యానం అదే ఆరాధన అంటే. మరి సత్యంలో జీవించమని చెప్తున్నారు. మరి సత్యంగా ఉండాలి మరి మనం. ఎందుచేతనంటే సద్గురువులు తప్ప ఎవ్వరు నువ్వు ఆత్మ అన్న సత్యాన్ని చెప్పరు. మనకి సద్గురువే చెప్తాడు. ఇంకెవ్వరు చెప్పలేదండి. నాకు కూడా తెలీదు. తల్లిదండ్రులు గాని, మన బంధువులు గాని, స్నేహితులు గాని, మరి పండితులు గాని మరి ఎవ్వరు చెప్పలేదు. ఏ గురువు చెప్పలేదు. సద్గురువే చెప్పారు. మరి నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి అని సత్యాన్ని సద్గురువే చెప్పారు నాకు. నీకు కావాల్సింది మరి నువ్వు ఆత్మ అయినప్పుడు నీకు కావాల్సింది జ్ఞానమే.
అందుచేత నువ్వు ఈ మాయ ప్రపంచంలో ఉన్నావు. మరి నువ్వు ఈ మాయ నుంచి బయటపడాలన్నా, నేను ఆత్మ అన్న సత్యం తెలుసుకోవాలన్నా, మరి నేను జ్ఞానం సంపాదించుకోవాలన్నా, నాకెవరు కావాలి? సద్గురువు కావాలి. తప్పనిసరిగా ఆ సద్గురువుని ఆశ్రయించాలి. మనం మాయ నుంచి బయటపడాలన్నా, నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవాలన్నా, మరి నాకు కావాల్సింది మరి ఆత్మేనా నేను? నాకు కావాల్సింది జ్ఞానం. అది నాకు మరి అవన్నీ నేను సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలంటే మరి నేను ఒక సద్గురువుని ఆశ్రయించవలసిందే. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ సద్గురువుని ఆశ్రయించవలసిందే. లేకపోతే మన జన్మ వృధా చేసుకున్న వారు అవుతారన్నమాట. మన జన్మని వృధా చేసుకున్న వారం అవుతాం. యోగులు చెప్పినటువంటి మరి ఆత్మహంతకులు అవుతామన్నమాట. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, ఒకవేళ సద్గురువు లభించినా, తాను ఆత్మ అని తెలుసుకున్నా కూడా కొంతమంది తాను కాని శరీరానికి లాభించే ధనం విషయంలో ఎంత సంపాదించినా తృప్తి పడరు. ఇప్పుడు సద్గురువు లభించారు. నువ్వు దేహం కాదు ఆత్మ అన్నారు. వీరికి ఒక మంచి బిజినెస్ ఉంది. తెలుసుకున్నారు. మరి ఆ బిజినెస్ ఇంకా లాభాలు పొందాలని, ఇంకా లాభాలు రావాలని చెప్పి, ఈ దేహం తాను కాదు మరి ఆత్మ కోసం చేసుకోవాలి కానీ అసలు ఇంకా ధన సంపాదన మీదే వాళ్ళు దానికే సమయాన్నంతా కేటాయిస్తూ ఉంటారు. తృప్తి అనేది ఉండదు. సంపాదించారు, ఉన్నాయి, కోట్లున్నాయి. కానీ తెలుసుకున్నాడు ఆత్మ కాదు, దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాడు. ఉంది, సంపాదన ఉంది. కానీ ఆ ధన విషయంలో తృప్తి ఉండదు. ఇంకా ఇంకా తనకసలు ఏవి రావు. తనకు కూడా ఈ దేహం వదిలేస్తే ఏమీ రాదు. అయినా కూడా తృప్తి పడరు. అలానే సంపాదిస్తూ ఉంటారు. కానీ ఈ మార్గంలోకొచ్చారు. మరి తెలుసుకున్నారు. ధ్యానం చేస్తారు. ఏది కొద్దిపాటి ధ్యానం చేసి, కొద్దిపాటి జ్ఞానం కొంచెం ఏదో తెలుసుకొని, అయ్యో! నేనెంతో చేసేసానే అని ఎంతో సంతృప్తి పడిపోతారన్నమాట. ఎక్కడికక్కడ తృప్తి పడిపోతూ ఉంటారు. ఇంతకన్నా ఇంకేం చేస్తాం అనుకుంటారు. చూడండి కొంచెం కొద్దిపాటి ఒక గంట పొద్దున, ఒక గంట సాయంత్రం చేసి, కొంచెం సజ్జన సాంగత్యం చేసి, కొంచెం సందేశం ఆహ్, సద్గురువు చెప్పే సందేశాన్ని వినేసి, నేనెంతో చేసేసానని తృప్తి పడిపోతారు. మరి ధన సంపాదనకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో చూడండి అంటున్నారు. కానీ యోగులు ఏం చెప్పారంటే, కూడా రాని ధనం విషయంలో తృప్తి పడాలి. అంతేకాని కూడా వచ్చే జ్ఞానం విషయంలో తృప్తి పడకూడదు అని ఇక్కడ మనకు యోగీశ్వరులు చెప్తున్నారు. ధనం విషయంలో తృప్తి పడండి. జ్ఞానం విషయంలో తృప్తి అనేది పడకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ధనం విషయంలో మరి తృప్తి పడాలి అని ఎందుకు చెబుతున్నారు అంటే, ధనం విషయంలో తృప్తి పడితే మీరు ధర్మంగా సంపాదిస్తారు. ఆ సంపాదించిన ధనంతో అవసరాలకు పరిమితమై మీ జీవితాన్ని గడుపుతారు. ధర్మంగా సంపాదిస్తే ఆ సంపాదనతో అవసరాలకు పరిమితమై మరి మనం ఆ జీవితాన్ని చక్కగా మరి గడుపుతామన్నమాట. మీరు అంటే ఏ వ్యాపారం చేయండి, వ్యవసాయం చేయండి, ఇంకే వృత్తి చేసినా మరి ధర్మంగానే సంపాదిస్తారు. అవసరాలకు పరిమితమైతే ధర్మంగా సంపాదిస్తారనమాట. ఒకవేళ మీకు ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, మరి ఆ కోరికలకు బానిసైతే ఆ సంపాదించింది చాలదు. ఒక ఇల్లుంది. ఇంకొక ఇల్లు కావాలి. ఇంకా కార్లు కావాలి. ఇలా కోరికలున్నాయనుకోండి, ఆ కోరికలు ఇంకా అధర్మంగా సంపాదించాలి. ఆ అధర్మంగా సంపాదిస్తే ఆ లాభం మాట మరి పొందటం మాట అటు ఉంచి ఎంతో నష్టపోతారు. ఎన్నో కష్టాలు పాలవుతారనమాట. మరి లాభం మాట దేవుడికెరుగు. మరి ఎంతో మనం జీవితంలో ఎంతో నష్టపోతాం. ఎన్నో కష్టాలు వస్తాయి అధర్మంగా సంపాదిస్తే. అందుచేత ఉన్నదానితో సంతృప్తి చెందండి అని చెప్తున్నారు. గతంలో నువ్వు సంపాదించుకున్న అర్హతను బట్టే ప్రస్తుతం నీకు ఉన్నది, వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. మరిప్పుడు నేను గతంలో చేసుకున్నా, పుణ్యకర్మలు చేశా, దాన ధర్మాలు, సేవలు ఇవన్నీ చేయటం వల్ల ఇప్పుడు నేను కోటీశ్వరురాలినే. అదే నేను గత జన్మలో ఏ పుణ్యకార్యాలు చేయలా, ఏమీ చేయలా. అప్పుడు నేనిప్పుడు లక్షాధికారినే. కానీ నాకు కోట్లు కావాలి అంటే ఎట్లా వస్తది? అర్హత లేదు గదా! అర్హత సంపాదించుకోలేదు కదా! మరి ఎక్కడి నుంచొస్తుంది? అసలు నువ్వు భూమి మీదకి డబ్బు సంపాదించడానికి రాలేదు. నువ్వు జ్ఞానం సంపాదించడానికి వచ్చావు అన్న విషయం భూమి మీదకు వచ్చాక మర్చిపోతాం. మనం ప్రతి ఒక్కరం అంతే.
ఈ భూమి మీదకు డబ్బు సంపాదించడానికి రాలేదు, జ్ఞానం సంపాదించడానికే మనం వచ్చింది. ఆ విషయం భూమి మీదకి వచ్చాక మనం మర్చిపోతాం. అందరినీ చూసి వారిలాగే మరి సమాజంలో అందరూ ఎంతో ధనవంతులు ఉన్నారు. బాగా చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. వారు బిల్డింగ్లు కట్టుకొని మరి స్థలాలు, పొలాలు, నగలు ఇలా అన్ని అట్లా మనం చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా సంపాదించుకోవాలి అని అనుకుంటాం. కానీ నువ్వు వచ్చింది దేనికి? జ్ఞానం సంపాదించుకోవడానికి. అందుచేత డబ్బు విషయంలో ఉన్నదాంతో తృప్తి పడు. జ్ఞానం విషయంలో మరి తృప్తి చెందకు. నీ అర్హతను బట్టి మరి నీకు ఎంత డబ్బు రావాలో అంత వచ్చేసింది. కానీ భవిష్యత్తులో ఇంకా రావాల్సింది ఉందనుకోండి, వస్తుంది. మరి దానికి నువ్వేం ప్రయత్నించాల్సిన అవసరమేం లేదు. అధర్మంగా, సృష్టి విరుద్ధంగా సంపాదించాల్సిన పనేమీ లేదు. ఆత్మైనా నీకు లాభించేది జ్ఞానం. ఇంకా ఇంకా సంపాదించుకోవాలి. ఇంకా ఇంకా ఎదగాలి. నీకు జ్ఞానమే, ఆత్మైన నీకు జ్ఞానం ఉపయోగపడుతుంది. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి, ఎంతో మరి ఉన్నతంగా ఎదగాలి, సంపాదించుకోవాలి అన్నమాట. ఆత్మైన నువ్వు మరి ఒక బుద్ధుడు లాగా, కృష్ణుడు లాగా, మరి పత్రిజీ లాగా గొప్పవారు కావాలి. మనం కూడా వాళ్ళంత గొప్పవాళ్ళం కావాలి. జ్ఞానం సంపాదించుకుంటే మనం వాళ్ళలాగా అంత గొప్పవాళ్ళం అవుతాం. మరి ఎంతో గొప్ప లోకాలకు చేరుకుంటాం. ఇక్కడ మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి మనం వెళ్ళే లోకాలు ఉంటాయన్నమాట. మరి మనం జనాలోకం దాటి బాగా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుంటే మరి సత్యలోకాన్నే చేరుకుంటాం మరి మనం. అంటే మనం బాగా జ్ఞానం సంపాదించుకుంటే ఉన్నత లోకాలు చేరుకుంటాం. ఎందుచేతనంటే ఈ సృష్టిలో జ్ఞానం అనంతమైన, దీనికి లిమిట్ అనేది లేదనమాట. ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించుకోవచ్చు. ఇంకా గొప్పవారు కావచ్చు. ఎంత సంపాదించుకున్నా ఇంకా ఇంకా సంపాదించుకోవచ్చు. ఇంకా గొప్పవారు కావచ్చు. పత్రి గారు ఏమన్నారంటే, శివుడికి ఉన్నంత జ్ఞానం ఎవరికీ లేదంటండి. మరి దేవుళ్ళందరిలో గొప్పవాడు శివుడు. మరి అంత గొప్పవాడైన శివుడే తనకున్న జ్ఞానంతో తృప్తి పడట్లేదు. ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది, కానీ ఆయన తృప్తి పడట్లేదు. అనంతమైన ఆ జ్ఞానాన్ని ఇంకా మరి సంపాదించుకోవడానికి ఇప్పటికీ నిరంతరం ఆయన ధ్యానమే చేస్తున్నారంట. మరి మనం ఎంత కష్టపడాలి, ఇంకెంత కృషి చేయాలి, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆలోచించండి అని మనకి ఇక్కడ పత్రి గారు చెప్తున్నారు. అసలు చాలా మందికి శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నారు అన్నది కూడా అర్థం కాదంట. మరి మనం బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగితే ధ్యానం ఎందుకు చేస్తున్నారంటే ఏమీ తెలీదు. నాకు కూడా ఈ మార్గంలోకి వచ్చే వరకు తెలీదు. అర్థం కాదు కూడా. ఆలోచించండి. మీరు చేసే కొద్దిపాటి ధ్యానానికి మీరు సంతృప్తి పడిపోతున్నారే, మరి కొద్దిపాటి జ్ఞానం కూడా సంపాదించుకోలేదు. ఆయన సంతృప్తి పడిపోయి చాలు అనుకుంటారే, మరి ఆలోచించండి. శివుడు ఏమైనా తెలివి తక్కువవాడా? అంటే మరి ఊరికే ఆయన ఏమైనా ధ్యానం చేస్తున్నాడా అంటే కాదనే కదా అర్థమవుతుంది. అనంతమైన ఈ సృష్టిలో ఎవరైనా సరే ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత శక్తివంతులవుతారు. మనం ఎంత ధ్యానం ఎక్కువ గంటలు గంటలు ధ్యానం అంటే ధ్యాన స్థితిలో, ఆలోచనారహిత స్థితిలో, మనసు పని చేయని స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో మనం గంటలు గంటలు చేస్తే మనం అపారమైన ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ శక్తిని సంపాదించుకుంటాం. మరి ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటే అంత గొప్పవారవుతాం అనమాట. అంటే ఒక పత్రి గారిలాగా, ఒక కృష్ణుడు లాగా, బుద్ధుడు లాగా, మరి మెహర్ బాబా, మరి అలాగే ఆది శంకరాచార్యుల వారు వీళ్ళంతా కూడా అపార జ్ఞాన సంపన్నులనమాట. అలా మనం కూడా గొప్పవాళ్ళం కాగలుగుతాం జ్ఞానం సంపాదించుకుంటే. అందుకే చూడండి మరి చిరంజీవులు అని ఎవరిని చెప్తారు అంటే మరి ఆంజనేయ స్వామిని, పరశురాముడు, అశ్వత్థామ, మరి విభీషణుడు, మరి వీళ్ళంతా ఇంకా ఆ ధ్యాన స్థితిలోనే ఈ భూమి మీదే ఉన్నారంట. మరి వాళ్ళు యుగ యుగాల నుంచి వాళ్ళు అలా ఎదుగుతూనే ఉన్నారు. ఆ ధ్యానం చేసే కొద్దీ మరి పత్రి గారు చెప్తారు కదా, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అని చెప్తారు కదా. ధ్యానం చేయండి, జ్ఞానం అలా అపారంగా జ్ఞానం సంపాదించుకుంటారని చెప్తున్నారు. అందుచేత తెలుసుకోండి, ధ్యానానికి, జ్ఞానానికి సంతృప్తి
ఉండకూడదు. కారణం మీరంతా ఆత్మలు కాబట్టి. మనం ఆత్మలమైన మనకి ధ్యానం, జ్ఞానం సంపాదించుకోవడంలో తృప్తి అనేది ఉండకూడదు. మరి తటవర్తి సారు మరి రోజు సందేశాలు చెప్తూ ఉంటారు. యోగుల సందేశాలు, గొప్ప గొప్ప వారి సందేశాలు, అవన్నీ ఆ బోధలు అవన్నీ వారి యొక్క జ్ఞానం వ ఆ జ్ఞానం ఎలా చెప్తారు? సార్ యొక్క అనుభవాల ద్వారా చెప్తూ ఉంటారనమాట. 22 సంవత్సరాల క్రితం పత్రి గారితో నాకు పరిచయం అయింది. మాటల సందర్భంలో ఆయన ఏమన్నారు అంటే, "నువ్వు దేహం కాదయ్యా" అని అన్నారు. సార్‌కి మతి లేదంట. మళ్ళీ అడిగారు. "మరి నేను దేహం కాకపోతే ఇంకేంటి?" అన్నారు. "నువ్వు ఆత్మవయ్యా" అని అన్నారు. మరి సార్‌కి ఎంతో ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు ఆ మాటే వినలేదంట. ఆత్మ అన్న మాట వినలేదంట. అందుచేత వెంటనే సార్ నమ్మలేదు. కానీ ఆయన సింపుల్‌గా పత్రి గారు సింపుల్‌గా అనేసారు. "నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ" అన్నది. మరి అప్పటిదాకా నేను దేహం కాదు అన్నది, నేను ఆత్మ అన్నవి ఆ 2 నేనెప్పుడు వినని విషయాలు, ఊహించని విషయాలు అని చెప్తున్నారు. కానీ అంతటి గొప్ప సద్గురువులు, యోగీశ్వరులు, మరి గొప్పవాళ్ళు ఎవరు వారు ఏ విషయమైనా చెప్పినా ఊరికే విని వదలరంటండి తటవర్తి సార్. దాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాను. అందుకే పత్రి గారు చెప్పారు కదా అని మరి ఎంతవరకు పత్రి గారు చెప్పారు. మరి స్టార్టింగ్‌లో కొత్తల్లో పత్రి గారు చెప్పినది అధ్యయనం చేశారు సారు. తటవర్తి సారు. అంటే కొన్ని పుస్తకాలు చదివారు. ఉపనిషత్తులు, మరి భగవద్గీత, పురాణాలు ఇలా కొంతమంది సందేశాలు విన్నారు. మరి పుస్తకాలు చదివారు. మాస్టర్స్ గొప్ప పెద్ద పెద్ద గొప్పవాళ్ళుంటారు గదా! ఆ మాస్టర్స్ యొక్క సందేశాలు వినటం, చదవటం వాటి ద్వారా అప్పుడు తెలుసుకున్నారు. అప్పుడు అర్థమైంది. పత్రి గారు చెప్పింది సత్యం. ఏంటి సత్యం? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అన్నది అర్థమైంది. అప్పుడు నేను ఆత్మ అన్నది నిర్ధారణ చేసుకున్నారనమాట. అప్పటికి సార్‌కి 53 సంవత్సరాలు. రాత్రి పగలు కష్టపడ్డారు. చాలా డబ్బు సంపాదించారు. ఒక రకంగా చెప్పాలంటే కోట్లే సంపాదించారు. అప్పుడు ఆలోచించాను. సరే ఇన్ని కోట్లు సంపాదించాను కదా! ఈ కోట్లేమైనా ఆత్మైన ఆత్మైన నాకేమైనా లాభిస్తాయా? అని క్వెషన్ వేసుకున్నారు. కానీ ఆత్మైన నాకు ఈ కోట్ల ధనం ఏమీ లాభించదు, ఉపయోగపడదు అన్న విషయం నాకు అర్థమైంది. అంటే ఈ సందేశాలు వీటి ద్వారా అంతా చదివారు గదా! భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు మరి పురాణాలు ఇవన్నీ వినటం ద్వారా తెలుసుకున్నారు. వారికర్థమైంది. ఇవన్నీ ఏమి ఆత్మైన నాకు కూడా రావు. ఈ కోట్లు, సంపద అని. అంతే ఇదంతా నేను మళ్ళీ మళ్ళీ బాగా విశ్లేషణ చేసుకున్నారంట సారు. అప్పుడు ఏమర్థమైంది అంటే, నేను సంపాదించుకున్న మరి భూములు గానీ, బిల్డింగులు గానీ, షాపులు కానీ, మరి ఇండస్ట్రీలు, బంగారము, సంపదలు, ఆస్తులు చనిపోయాక ఇవన్నీ ఈ భూమి మీద వదిలివేయవలసి వస్తుందని అర్థమైపోయింది సార్‌కి. అప్పుడు ఇంకా ఆలోచించారు. ఇంత కష్టపడ్డానే, ఇంత డబ్బు సంపాదించానే, ఆ డబ్బు ఆత్మైన నాకు ఏమైనా లాభం ఉందా అని ఆలోచిస్తే ఏమీ లాభం లేదన్నది అర్థమైంది సార్‌కి. ఇక అప్పుడు ఆశ్చర్యపోయారు. అంటే నా 53 సంవత్సరాల జీవితాన్ని నేను వృధా చేశాను. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 53 సంవత్సరాలు నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నానని అర్థమైంది. ఈ 53 సంవత్సరాలు ఆత్మకు అంటే నాకు ఏమీ లాభం లేకుండా జీవించానే, జీవితాన్ని ఎంత నష్టపరుచుకున్నాను. మరి 53 సంవత్సరాలు ఈ దేహం కోసమే చేశారు గానీ, ఆత్మకేమి చేయలేదు. ఎంత నష్టపోయానని ఎంతో బాధపడ్డారంట. అప్పుడు మరి యోగీశ్వరులు చెప్పిన దాని ప్రకారం చూస్తే నా జీవితం మరి ఆ 53 సంవత్సరాలు నేను ఆత్మహంతకుడి క్రిందే లెక్క అని అర్థమైందని చెప్తున్నారు. మరి నేను కూడా 45 సంవత్సరాల వరకు ఈ దేహం కోసమే నేను అంతా చూసుకున్నాను కాబట్టి, నేను కూడా అంతవరకు ఆత్మహంతకురాలు. ఎప్పుడైతే ఈ మార్గంలోకొచ్చానో, మరి నేను సాధన చేస్తున్నా, స్వాధ్యాయం చేస్తున్నా, సాంగత్యం, సేవ ఈ ఏదో కొద్దిపాటి సేవ చేయటం వల్ల మరిప్పుడు నేను ఆత్మ కోసం ఎంతో కృషి చేస్తున్నా నేను. ఆత్మైన నాకు తెలుసుకున్నా ఇప్పుడు నేను. నేను చేయవలసింది ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని నేను పంచాలి. అప్పుడు మళ్ళీ సారు ఆలోచించారు.
మరి ఆత్మైన నాకు మరి ఆత్మైన నేను లాభం పొందాలి అంటే నాకు జ్ఞానం సంపాదించుకోవాలి. మనం ఆత్మ కాబట్టి మనకి లాభం పొందాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానమే మనకి లాభిస్తుంది అని తెలుసుకున్నారు సారు. అంతేకాదు జ్ఞానమే మరి మనల్ని గొప్పవాడిగా చేస్తుంది. ఆ జ్ఞానమే మనల్ని మరి మోక్షానికి తీసుకువెళ్తుంది. మరి ఆ జ్ఞానమే కర్మల్ని దగ్ధం చేస్తుంది. మరి ఆ జ్ఞానమే మరి మనల్ని ఉన్నతమైన లోకాలకు చేరుస్తుంది. మరి ఆ జ్ఞానం సంపాదించుకుంటే మన జీవిత లక్ష్యం ఏమిటి? సత్యలోకం చేరటం. ఆ పూర్ణాత్మ అవ్వటం. మరి ఆ ఈ జ్ఞానమే మరి మనల్ని ఆ సత్యలోకాన్ని చేర్చగలుగుతుంది అన్నది బాగా బాగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు సారు. ఇంకా ఆలోచించారు. ఇంకా అప్పుడు ఆలోచించారు. మరి ఇప్పటి వరకు కొద్దిపాటి 53 సంవత్సరాల వరకు కూడా కొద్దిపాటి జ్ఞానం గూడా సంపాదించుకోలేదే. ఇప్పుడేం చెయ్యాలి? అసలు జ్ఞానం అంటే ఏమిటి? క్వెషన్ మార్క్ ఏసుకున్నారు సారు. జ్ఞానం అంటే ఏమిటి? మరి జ్ఞానం సంపాదించుకోకుంటే వచ్చే లాభాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయని ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు పత్రి గారు తప్ప ఇంకెవ్వరు ఇంత క్లియర్‌గా చెప్పలేదు. ఆత్మైన నాకు కావాల్సింది ఎవ్వరు నువ్వు ఆత్మ అని చెప్పలేదు. నీకు కావాల్సింది జ్ఞానమని ఎవ్వరు చెప్పలేదట. మరి అప్పుడు మరి పత్రి గారే చెప్పారు. ఏమని చెప్పారు? ఆత్మైన నీకు లాభించేది జ్ఞానం పొందాలి. మరి ఆత్మైన నీకు జ్ఞానం లభించాలి అంటే నీకు జ్ఞానం లభించాలంటే నువ్వు 4 పనులు చేయాలని చెప్పారు. ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యాన సాధన. అంటే గంటలు గంటలు కూర్చోవటం కాదు. గంటలు గంటలు ఆలోచన రహిత స్థితిలో ఆ ధ్యాన స్థితిలో కూర్చుంటే అప్పుడు మనకు శక్తి వస్తుంది. ఆ తీవ్ర ధ్యాన సాధన చేయాలి. అలాగే సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఈ 2 చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తే మనం ఆధ్యాత్మికంగా అంటే ఆత్మపరంగా ఉన్నతంగా మరి మనం ఎదుగుతూ ఉంటామనమాట. రెండవ పాయింట్ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలంటే యోగులు, యోగీశ్వరులు, మహర్షులు వీళ్ళు చెప్పినటువంటి పుస్తకాలు మరి మనం చదవాలి. అలాగే సజ్జన సాంగత్యం అంటే ఆహ్, సత్యం బోధించే వారి సాంగత్యం చేయాలి. అంటే ఆహ్, ఆచార్యుల సాంగత్యం చేయాలన్నమాట. వారు సత్యాన్నే బోధిస్తూ ఉంటారు. ఇంకా మిగతా ఏవి అంటే ఈ దేహానికి సంబంధించిన, మనసుకు సంబంధించినవి అవి ఇంకేమి మనకి ఉపయోగపడవు. అయన్నీ వృధా అన్నమాట. మనకు ఈ ఆత్మైన మనకు ఉపయోగపడేది ఆ సద్గురువులు, యోగీశ్వరులు చెప్పిన సందేశాలు మనం వింటూ ఉండాలి. అలా అందుకే మరి వశిష్ఠులు వారు ఏం చెప్తారంటే ఈ మూడిటిని ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటారు. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం. వశిష్ఠులు వారు వీటిని త్రిరత్నాలు అని చెప్పారు. పత్రి గారు ఇంకొకటి ఏం చెప్పారు? ఈ మార్గంలో సేవ చేయాలి. అంటే మనం ఈ మార్గంలో చేసే గొప్ప సేవ ఏది అంటే జ్ఞానం సంపాదించుకోవటం, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచటం. అదే అత్యుత్తమైన గొప్ప సేవ అన్నమాట. సారు తటవర్తి సారి మళ్ళీ ఆలోచించారు. పత్రి గారు ఎందుకు ఈ జ్ఞాన మార్గంలో సేవ చేయాలి అన్నారు? పత్రి గారు ఈ జ్ఞాన మార్గంలో సేవ ఎందుకు చేయాలి అన్నారు? మరి ఈ సృష్టిలో పత్రి గారు ఒక గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పారు. ఏంటి అంటే ఎవరైనా సరే, ఏదైనా సరే పంచితే అంటే పంచుతూ ఉంటే అది పెంచబడుతూ ఉంటుంది. అంటే అది ధనమైనా కావచ్చు, జ్ఞానమైనా కావచ్చు, ఆనందమైనా కావచ్చు, శాంతైనా కావచ్చు. ఇప్పుడు మనం ఎదుటివాడిని ఆనందంగా ఉంచామంటే మనం ఆనందంగా ఉంటాము. మరి డబ్బు పంచుతూ ఉంటే డబ్బు వస్తూ ఉంటుంది. జ్ఞానం పంచితే జ్ఞానం వస్తూ ఉంటుంది. అందుచేత ఇప్పుడు సార్‌కి కావాల్సిందేంటి? జ్ఞానం. తటవర్తి సార్‌కి కావాల్సింది జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం పెంచుకోవాలి అంటే పంచాలి అని తెలుసుకున్నారు. మన జ్ఞానం కావాలి అంటే మనం పంచుతూ ఉంటే మన జ్ఞానం అనేది పెంచబడుతూ ఉంటుంది. అప్పటి నుంచి జ్ఞానాన్ని సంపాదించుకోవటం, సంపాదించుకున్న జ్ఞానాన్ని పంచటం మొదలుపెట్టారంట. అలా పంచుతూ ఉంటే సార్‌కి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంది. మరి పత్రి గారు చెప్పినట్టు పంచుతూ ఉంటే అలా అందుతూనే ఉంది. అలా పంచుతూ ఉంటే అలా అందుతూనే ఉంది. అప్పుడు సార్‌కి అలా చెప్తూ ఉన్నారు గదా! అప్పుడు సార్‌కి ఆశ్చర్యం వేసిందంట. నాకు మరి చెప్పటానికి అంటే తటవర్తి సార్‌కి చెప్పటానికి ఇంకేముంటాయి అని అనుకునేవారంట. అలా స నేర్చుకున్నారు, పంచుతున్నారు. ఇంకేమున్నాయి అని అనుకున్నారంట. కానీ లోపల నుంచి అలా చెప్తుంటే, ఆ లోపల నుంచి అందుతూనే ఉందంట. అప్పుడు పత్రి గారు చెప్పింది సత్యము అన్నది అర్థమైంది. అంటే
ప్రకృతి సూత్రం ఇది ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనందరికి కూడా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పత్రి గారు చెప్తారు కదా, మీరు ఎంత వరకు నేర్చుకుంటారో అంతా చెప్పేసేయండి అంటారు. అలా మనం పంచుతూ ఉంటే పెంచబడుతూ ఉంది అన్నది ఈ ప్రకృతి యొక్క సూత్రం అంట. అది ఎవరికైనా కూడా వర్తిస్తుంది. అందుచేత ఏదైనా పంచింది పెంచబడుతుంది అని తెలుసుకోండి అని చెప్తున్నారు. అది జ్ఞానమే కాదు, ధనమైనా సరే, ఇంకేదైనా సరే పంచితే ఖచ్చితంగా మరి మనకలా పెరుగుతూనే ఉంటుంది. జ్ఞానం ఏదో చదివి సంపాదించుకోవడమే కాదు. ఆ జ్ఞానం అనేది చదివి సంపాదించుకోవడమే కాదు. అలా మనకు ఉన్నది అందరికీ పంచుతూ ఉంటే మనకింకా జ్ఞానం అందుతూ ఉంటుందంటండి. ఇంకా ఇంకా రాజ్యలక్ష్మి అమ్మగారు చెప్పారు. ఆ పైన పైలోక మాస్టర్స్ అంటే దేవుళ్ళు, దేవతలు తట్టలతో మనం ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే వాళ్ళు తట్టలతో అంటే జ్ఞానాన్ని పంచటానికి సిద్ధంగా ఉంటారంటండి. అంటే త్రికరణ శుద్ధిగా, నిస్వార్థంగా మనం స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా మనం చేస్తూ ఉంటే, అంటే ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే ఎదుటివారు ఆనందంగా ఉండాలి. దుఃఖంలో నుంచి మరి అజ్ఞానంలో నుంచి వాళ్ళు బయటపడాలి. వాళ్ళు ఆనందంగా ఉండాలి అని త్రికరణ శుద్ధిగా మనం పంచుతూ ఉంటే ఆ దేవతలు మరి మనకి ఆ జ్ఞానాన్ని అలా అందిస్తూ ఉంటారంటండి అని అమ్మగారు చెప్పారు. మరి ఇంకా ఆలోచించారంట సారు, తటవర్తి సారు. ప్రకృతి చేత సార్‌కి ఎంతో ధనం ఇవ్వబడింది గదా! అది ఎందుకు వృధా చెయ్యాలి? మరి నాకున్న ధనాన్ని జ్ఞానం జ్ఞాన స అంటే ఆ జ్ఞాన సంపాదనకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. సార్‌కి ఎంతో ధనముంది. అది జ్ఞానం సంపాదించుకోవడానికే మరి నేను వెచ్చించాలని మొదలుపెట్టారింక. అప్పటి నుంచి ఇక సార్ లగ్జరీలకు గాని, సరదాలకు కానీ, సుఖాలకు కానీ ఏమి ఖర్చు చేసేవారు కాదంట. కానీ వాళ్ళ పిల్లలు కోట్లు విలువ చేసే బిల్డింగులు కట్టుకున్నారు. అయినా సారోళ్ళు ఆ పాత బిల్డింగ్‌లోనే ఉంటున్నారు. వాళ్ళ అవసరాలన్నీ తీరుతున్నాయి. మరి అవన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళ పనులన్నీ జరిగిపోతున్నాయి. అందుచేత జ్ఞానాన్ని పెంచడం మరి సార్ జ్ఞానం పెంచుకోవడం కోసం భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఆ తరగతులు ప్రారంభించారు. జ్ఞానం సంపాదించుకోవాలంటే జ్ఞానం పంచాలి. మరి అక్కడ 3 రోజుల ఆహ్, ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ప్రారంభించారు. అంతేకాదు సార్ చేసే వ్యాపారాలన్నీ మూసేశారు. పదవులన్నీ వదిలేశారు. పిల్లల్ని గూడా బయటికి పంపించేశారు. ఒక రకంగా చెప్పాలంటే మరి వాళ్ళకున్న సరదాలు అవన్నీ వదిలేశారు. పెళ్ళిళ్ళకి వెళ్ళేది, ఫంక్షన్స్‌కి వెళ్ళేది, మరి చావులకి ఇవన్నీ కూడా మానేశారు. ఆ టైమంతా ఏం చేస్తున్నారు? ఈ జ్ఞాన సంపాదనకే మరి ఆ సమయాన్ని వినియోగించుకున్నారు వాళ్ళు. అంతగా వాళ్ళు కృషి చేస్తున్నారు. అప్పటికీ తృప్తి పడట్లేదంట. కారణం మరి జ్ఞానం విషయంలో ఎందుకు తృప్తి పడాలి? 3 రోజులు క్లాస్ పెట్టారు. అక్కడితో తృప్తి పడట్లేదు. అప్ మరి మిగతా రోజుల్లో గూడా మరి ఊళ్ళు తిరిగి ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి మెల్లిమెల్లిగా ఊర్లతో సరిపెట్టుకోకుండా మరి జిల్లాలు కాదు, మరి అలాగే రాష్ట్రాలు, దేశాలు ఇలా తిరుగుతూ ఉన్నారు. ఎంత వీలైతే అంత ఎంత అవకాశం ఉంటే అంత మరి తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఇంట్లో కూర్చోవాలి? ఆహ్, అని ఆ విధంగా అవిశ్రాంతిగా మరి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇప్పుడు భీమవరంలో 1, 2, 3 క్లాసులు జరుగుతున్నాయండి. ఆ తర్వాత వెంటనే మరి పేరవరంలో ఈ నెల నుంచే 7, 8, 9 తారీఖులు. అలాగే ధారవాడలో అమ్మగారేమో పేరవరంకెళ్లారు. గురువుగారు తటవర్తి సారేమో ధారవాడకెళ్లారు 7, 8 తారీఖులు. అలాగే కడతాల్లో మరి 16, 17, 18 అలాగే మరి దా నిజామాబాద్‌లో 22, 23, 24 అలాగే మరి రామగుండంలో గూడా అండి. అలా 3 డేస్ వర్క్‌షాప్‌లు వాళ్ళు చేస్తున్నారు. మిగతా రోజుల్లో వన్ డే గూడా చేస్తున్నారు. మరి విజయవాడలో, ఏలూరు, మరి అలాగే కాకినాడ, గుంటూరు ఇవన్నీ వన్ డే క్లాసులు వాళ్ళసలు భీమవరంలో ఉండేది మరి ఇంత వయసు 78 సంవత్సరాలు, 74 సంవత్సరాలు. గురువుగారికి 78, అమ్మగారికి 74 మరి వాళ్ళసలు అవిశ్రాంతిగా మరి అసలు ఏమి అసలు రెస్ట్ అనేది తీసుకోవట్ల. 25 రోజులు ఆ బయట క్లాసులు ఊర్లలోనే తిరుగుతున్నారు. 5 రోజులు ఒక 4, 5 రోజులే భీమవరంలో ఉంటున్నారు మరి. అంతగా కృషి చేస్తున్నారు మరి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మన వయసులో ఉన్నాం మరి. మనం గూడా బాగా కృషి చేయాలి అనేది. మరి అప్పటికి 53 సంవత్సరాలు అప్పటికే నష్టమైపోయింది.
ఎంతో జీవితాన్ని వృధా చేసుకున్నాం, ఇంకెందుకు ఈ జీవితాన్ని వృధా చేసుకోవాలి, నాకున్న యవ్వనం మరి ఆ యవ్వనం అంతా అయిపోయింది కదా, 53 సంవత్సరాల లోపే యవ్వనం అంతా అయిపోయింది. ఇంక అందుకని ఎందుకు వృధా చేసుకోవాలని చెప్పి ఈ విధంగా ఇప్పుడు బాగా కృషి చేస్తున్నారు. ఈ 24 సంవత్సరాల నుంచి కూడా బాగా కృషి చేస్తున్నారు. మరి ఈ వయసులో అయినా చేయగలిగినంత చెయ్యాలి. ఈ వయసులో ఎంత చేయగలమో అంత చేయగలగాలి. ఎంత తిరగగలమో అంత తిరగగలగాలి. ఎంత సంపాదించుకోగలం అంటే జ్ఞానాన్ని ఎంత సంపాదించుకోగలమో అంత సంపాదించుకోవాలన్నది వారి ఇద్దరి యొక్క, తటవర్తి సారు, రాజ్యలక్ష్మి అమ్మగారి యొక్క ఆశయం అంటండి. మరి ఎందుకంటే సార్ వ్యాపారం చేసేటప్పుడు ఒక్కరోజు మరి ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు. రైస్ మిల్‌కి వెళ్ళకపోతే ఇంట్లో ఒకరోజు అలసిపోయి కూర్చుంటే ఏమనిపించేదంటే సార్‌కి అమ్మో! ఎంతో నష్టం జరుగుతుంది. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని చెప్పేసి వెంటనే మరుసటి రోజు వెళ్ళిపోయేవాళ్ళంట. ఆ రైస్ మిల్‌కి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఆ డబ్బు గురించి అంటే ఆ ధ్యాన మార్గంలో రాకముందు అప్పుడు అలా ఉండేది. ఆ వ్యాపారం గురించి అలా మనోవేదన ఉండేది. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం విషయంలో మరి ఏదైనా కొంచెం అలిసిపోయి ఒక 4 రోజులు భీమవరంలో రిలాక్స్ అవుదామని వస్తే అప్పుడు ఆ అంతరాత్మ చెప్తుందంట. ఈ మాటికే అలిసిపోయావా అని అంతరాత్మ ఆ ఘోష ఇంకప్పుడు అది తట్టుకోలేక సార్ చెప్తూ ఉంటారు. ఇంకా ఉండరు. క్లాసు ఎవరైనా అరేంజ్ చేస్తే మరి వెళ్ళిపోవటము, లేకపోతే వీళ్ళైనా అరేంజ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు ఆ తృప్తి మరి ఇంట్లో ఉన్నప్పుడు ఉండలేదని చెప్తున్నారు. అది అనుభవించిన వారికే తెలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. మరి సార్‌కి అర్థమైంది. ఎవరి ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉంటే వారు అంత నష్టపోతారు. ఇప్పుడు నాకు ఆత్మ క్షోభిస్తే నేను అంత నష్టపోతా. అదే నేను ఆత్మ నాకు ఎంతో ఆనందంగా ఉందంటే నేను ఎంతో గొప్పగా ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నట్టు లెక్క అని చెప్తున్నారు. అంటే నేను లాభం పొందుతున్నట్టు లెక్క. అందుచేత రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి మేడం గారి హ్మ్, మనం ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని మరి వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో మనం గూడా అలాగే చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు. మీకు ఇంక ఏమి అవసరం లేదు అని చెప్తున్నారు. అంతరంలో ఉన్న ఆత్మను పరిశీలించుకోండి. ఇంకేమీ లేదు అని, ఇంకేం అవసరం లేదని చెప్తున్నారు. మన అంతరంలో చెప్పిద్ది, ఆత్మ చెప్తూ ఉంటది. మీకు కావాల్సింది జ్ఞానం సంపాదించుకోండి అని చెప్తుంది. ఇంక మనం ఎవ్వరి మాట ఎవరు చెప్పినా ఏమీ వినాల్సిన అవసరమేం లేదు. మన అంతరాత్మ చెప్పేది మనం వింటే చాలు. మన అంతరాత్మ బోధ మనం వినాలి అంటే మన మనసు శుద్ధి కావాలంటే తీవ్ర ధ్యాన సాధన చేస్తే అంతరంలో ఉన్న ఆత్మ చెప్పేది అవన్నీ మనం చెప్పినట్టు మనం వింటాము, పాటిస్తాము. మరి మీ అంతరంలో ఏదైనా కొంచెం బాధ కలుగుతుంటే, ఆత్మ క్షోభపడుతున్నట్టు, అంటే నువ్వు ఆత్మను నష్టపరుస్తున్నట్టు లెక్క అని తెలుసుకోవాలి. ఆత్మ క్షోభ వేరు, మరి మనోవేదన వేరు. మరి వ్యాపారం చేసేటప్పుడు అది మనోవేదన. మనం ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేస్తే, ఏదైనా నష్టమొస్తే అది మనోవేదన అన్నమాట. అదే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కలిగేది ఆత్మక్షోభ. ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటది. ఏదైనా ఒక 10 రోజులు మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటాం. రోజు జ్ఞానం వింటూ ఉంటాము. మరి సద్గురువు చెప్పే జ్ఞానం వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. ఒక 10 రోజులు ఇవన్నీ వదిలేసి ఎళ్తే మన ఆత్మ లోపల ఆత్మ ఘోష ఉంటది మనకి. ఎంతో నష్టపోతున్నాం అని చెప్తూ ఉంటది. ఆత్మ ఘోష అన్నమాట అదే. ప్రాపంచికమైన నష్టం కలుగుతున్నప్పుడు మనసుకు వేదన కలుగుతుంది. అదే ఆత్మకు నష్టం కలుగుతున్నప్పుడు ఆత్మ క్షోభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోండని చెప్తున్నారు. మరి ఆత్మ మార్గంలో ప్రయాణించేటప్పుడు ప్రకృతి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఈ మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటది. కానీ అవకాశం దొరికినా మనసు యొక్క సలహాతో నిర్లక్ష్యం చేస్తే ఆత్మ ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. మనకి ఇప్పుడు నాకు ఈ జూమ్‌లో క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. నేను చెప్పకుండా ఏదో సినిమాకనో, లేకపోతే పక్కింటి ఆవిడ పిలిచింది షాప్‌కెళ్ళాలని చెప్పి నేనెళ్ళిపోయాననుకోండి. మరి నాకు ఈ అవకాశం ప్రకృతి ఇచ్చింది. ఇంక మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకుంటాను. మరి నేను ఆత్మ పరంగా మరి ఈ ఒక్క గంట నష్టపరుచుకున్నా, ఒక అరగంట, గంట నష్టమే. ఒక గంట టైం వేస్ట్ చేసినా ఆత్మపరంగా నేను నష్టపోయినట్టే. మరి అదే చెప్తున్నారు సారు.
కానీ ఆత్మకు లాభించే పనులు చేస్తే ప్రకృతి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఇప్పుడు నేను జ్ఞానం విషయంలో నేను బయటికెళ్ళి క్లాసులు చెప్పాననుకో, ఇంకా ఇంకా నాకు క్లాసులు వస్తూ ఉంటాయి. ప్రకృతి సహకారం అలా అందుతూనే ఉంటుందన్నమాట. నిజంగా మరి సారు, రాజ్యలక్ష్మి అమ్మగారు గాని, రాఘవరావు సార్ గాని కానీ ఇప్పుడు 23 ఏళ్ళు, 24 ఏళ్ల నుంచి ఇలా చేస్తూ ఉన్నారు. ఈ మరి బాగా జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. అది పంచుతూ ఉంటే వాళ్ళకి ఎక్కడికక్కడ ఏ ఊరికెళ్ళినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునేదానికి ఆ ట్రైన్ దిగటం ఆలస్యం. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మరి వాళ్ళకి అకామిడేషన్ అని అన్నీ బాగా ఎక్కడికక్కడ మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? ప్రకృతే అన్నమాట. ఈ సహకారం అంతా అందిస్తూ ఉంటుంది. మరి మేము చేస్తున్నది ఏమీ లేదని చెప్తున్నారు. మేము నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నాం అని చెప్తున్నారు. మరి మీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా పంచుతారో మీరు కూడా మీరు జ్ఞానాన్ని ఎంత ఎక్కువ వీలైతే అంతమందికి పంచండి అని చెప్తున్నారు. ఇది పత్రి గారి నుంచి సార్ తెలుసుకున్నారంట. మరి పత్రి గారు చనిపోయే పరిస్థితిలో కూడా లడఖ్ వెళ్ళి వచ్చారు పత్రి గారు. మరి ఆ సమయంలో కూడా ఆయన ఇవ్వవలసిన సందేశం అక్కడ ఏదో ఉంది ఇచ్చేసొచ్చారు. అప్పుడు సార్ మరి అలాగే తటవర్తి సార్ అంటున్నారు, మన కొన ప్రాణం ఉన్నంత వరకు చేయవలసింది మనం చెయ్యాలి. అసలు ఎందుకు తృప్తి పడాలి మనం? ఈ శరీరం నీకు ఇవ్వబడింది ఉపయోగించుకో. ఈ దేహము ఆత్మైన మనము ఈ దేహాన్ని తెచ్చుకున్నాం. ధ్యానం చేస్తాం, జ్ఞానం సంపాదించుకుంటామని. ఈ దేహంతో ఎంజాయ్‌మెంట్ చేయటానికి రాలేదు మనం. బాగా సాధన చేస్తాం, జ్ఞానం సంపాదించుకుంటామనే వచ్చాం. అందుకోసమే మనం ఈ దేహాన్ని తీసుకుంది. దీనికి ఉపయోగపడని పనులు, పనికిరాని పనులు ఎందుకు చేస్తారు? మరి ఉపయోగపడని పనులు కొంతమంది ఇంట్లో పనులు చేసిందే చేస్తూ ఉంటారు. మరి అలా టీవీలు చూస్తుంటారు, సెల్ ఫోన్‌లు చూస్తూ ఉంటారు. అసలింకా ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఉంటారు. సమయమంతా వృధా చేసుకుంటారు. మరి వారి జీవితాన్నంతా వృధా చేసుకుంటారు. ఎందుకు పనికిరాని పనులు మరి జన్మంతా వృధానే కదా! అలా చేస్తే జన్మ వృధా చేసుకుంటారు. ఇంకా అలా ఎన్ని శరీరాలు తీసుకుంటాం? ఒక్కో జన్మలో ఒక్కొక్క శరీరం తీసుకుంటాం. మరి ఎన్ని శరీరాలు మారుస్తారు? మన అదృష్టం కొద్దీ ఈ జన్మలో మరి మనకి పత్రి గారు దొరికారు. మరి వారు మనకు అద్భుతమైన మార్గం అందించారు. మరి దానిని ఉపయోగించుకోవాలి. అద్భుతమైన మార్గం ఇచ్చారు గదా! మరి మనం ఆ ధ్యానాన్ని చేసుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. మరి తృప్తనేది పడకూడదు. సార్ సార్ ఎప్పుడైతే ఈ పనులు చేస్తున్నారో మరి సార్ బాగా ఉధృతంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ. ధ్యానం చేయటం, జ్ఞానం సంపాదించుకోవడం, పంచటం, మరి పుస్తకాలు రాయటం, మరి ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ ఇట్లా చెప్తూ ఉంటే మరి అమ్మగారిలో గూడా రాజ్యలక్ష్మి అమ్మగారికి కూడా ఆవిడలో కూడా ఇన్‌స్పిరేషన్ వచ్చేసి ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఇంతగా చెప్పలేదంట. అమ్మగారు ఊర్లకెళ్ళి చెప్పటం కానీ, మరి జూముల్లో చెప్పటం కానీ చేయలా. ఇంకా బాగా ఇప్పుడైతే బాగా అసలు ఊర్లు తిరుగుతున్నారు. బాగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే జూముల్లో గూడా అసలు తటవర్తి సారయితే 3 డేస్ వర్క్‌షాప్ జరుగుతున్నా ఇప్పుడు ధారవాడకెళ్ళినా గూడా మార్నింగ్ జూమ్‌లో వారికి ఇవ్వవలసిన సందేశం క్లాస్ చెప్పేస్తారు పొద్దున పూట. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉండి అక్కడి నుంచి లైవ్ మాకొస్తూ ఉంటది. ప్రతిరోజు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. సమయాన్ని ఇంత కూడా వాళ్ళు వృధా చేసుకోవట్లేదు. వారికర్థమైంది. వారి ఆత్మ అన్న సంగతి వారికర్థమైంది. మరి ధనం సంపాదనలో తృప్తి పడకండి. జ్ఞానం సంపాదనలో తృప్తి లేకుండా సంపాదించండి. దానికి ముఖ్య కారణం మనం దేహం కాదు, ఆత్మ కాబట్టి. ఇది అర్థం చేసుకోండి అని చెబుతున్నారు. జీవితకాలం జీవించినా ఆత్మకు కావలసిన పనులు చేయకపోతే వారు ఆత్మహంతకులవుతారని తెలుసుకోండి. ఆత్మను నష్టపరచకండి. ఆత్మను క్షోభ పెట్టకండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? మరి ఆహ్, మనం మానవులం, అవసరాలుంటాయి. మరి మనకి నేను దేహం కాదు ఆత్మ అన్నది మనకి తెలుసు. మరి మనం ఆ దేహం తీసుకొచ్చుకున్నాం. మరి మనకు అవసరాలుంటాయి. మరి తిండి కావాలి, బట్ట కావాలి, అలాగే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ కావాలి. అలాగే మనకొక ఇల్లు, ఏదో ఒక అద్దె ఇల్లు ఏదో ఒకటి అవన్నీ అవసరాలకు పరిమితం అవుతూ మరి మనం ధర్మంగా సంపాదించుకుంటే ఆ సంపాదించుకోండి అని చెప్తున్నారు. ధర్మంగా సంపాదించుకోండి అంటున్నారు ఈ అవసరాలన్నీ తీరటానికి. అవన్నీ తీర్చుకోవద్దనేం చెప్పటం లేదు. మీ పరిధిలో ఈ అవసరాలకు పరిమితమై మీ పరిధిలో మరి మీరు ఎంతైతే జ్ఞానం సంపాదించుకోగలరో ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. ఆత్మకు లాభపడే జ్ఞానాన్నే సంపాదించుకోండని ఇక్కడ మనకి చెప్తున్నారు. మరి మనం పత్రి గారు ఒక సందర్భంలో రాజ్యలక్ష్మి మేడం గారు, అమ్మగారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఆహ్, పత్రి గారు చెప్పారంట.
అమ్మా ఇంకేం చెప్పను, నేను చెప్పాల్సిందంతా చెప్పేశానమ్మా అని అన్నారంట. అంటే పత్రి గారు ఇంకా ఏం చెప్తారు, ఇంకా ఏం చెప్తారు అని కొంతమంది చూస్తూ ఉంటారు. అప్పుడు సార్‌కి ఆశ్చర్యం వేసిందంట. అంటే పత్రి సార్ చెప్పిందంతా వీళ్ళు ఆచరించారా? ఆచరణలో పెట్టుకున్నారా? అని సార్‌కి ఆశ్చర్యం వేసిందంట. ఇంకా పత్రి సార్‌ని రాఘవరావు సార్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. ఆయన ఎంత అయితే ఆయన దగ్గర ఏదైతే ఉందో అదంతా పంచేశారు. అలాగే నేను గూడా పంచాలి అని నిర్ణయం తీసుకున్నారు. సార్‌కి మొదట్లో ఏంటి అంటే స్టార్టింగ్‌లో అమ్మో! పంచితే నా జ్ఞానమంతా వాళ్ళు నా జ్ఞానం నాకున్న జ్ఞానం నేను పంచితే వాళ్ళు ఎదిగిపోతారు గదా! అలా అనుకున్నారంట స్టార్టింగ్‌లో. కానీ తర్వాత అర్థమైంది. ఏం ఎదుగుతారు? ఎంత ఎదుగుతారు? తెలిస్తే మటుకు అర్థమైపోతుందా? ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మనకు అర్థమైపోయిందా? ఎక్కడ ఆచరిస్తారు? అర్ మరి ఎక్కడ ఆచరిస్తారు? ఆచరిస్తేనే గదా! మరి జ్ఞానం అనేది అంత తేలిక కాదు. ఆ జ్ఞానం అంత తేలిక కాదు. తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. జ్ఞానం ఏమి అంత ఆషామాషి కాదంటున్నారు. ఒకవేళ ఎదిగినా మరి మంచిదే కదా! నాలాంటి ఒకరిని తయారు చేస్తే ఆ ప్రకృతి ఎంతో సంతోషిస్తుంది కదా! అందుచేత తటవర్తి సార్ చెప్తున్నారు. నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఎంతైతే ఉందో, లోపల నుంచి అందుతుందో అదంతా పంచేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది ప్రతి ఒక్కరు కూడా మరి ఇది మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నారు. మీరు ఆత్మ అన్న సంగతి మర్చిపోకండి. మీ పరిధిలో ఇప్పుడు మనం ఒకళ్ళతో పోలిక వద్దు. కొంతమంది మరి ఈ మార్గంలోకొచ్చినోళ్ళు గూడా 350 జన్మలు, 360 జన్మలు, 80 జన్మలు అలా ఎదిగినోళ్ళుంటారు. కొంతమంది బాగా ఎదుగుతున్నారు. కొంతమంది ఎదుగుతూ ఉంటారు. కానీ వాళ్ళతో మనం పోలిక పెట్టుకోవద్దు. మీ పరిధిలో మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోగలరో అంతా సంపాదించుకోండి. అంతేకాని ఆత్మహంతకులు కాకండి అని చెప్తున్నారు. మన పరిధిలో మరి ఒకళ్ళని చూసి మీద పడి అలా చేయాల్సిన ఏం పనిలే. నీ పరిధిలో నీ ఇంటి మరి కుటుంబంలో పరిస్థితులు చూసుకోండి. కొంతమందికి కొంచెం బాగా అవకాశాలుంటాయి. కొంతమందికి ఉండదు. అవకాశాలుండవు. అందుకని మీ పరిధిలో ఇంట్లో బాధ్యతలు మరి చేస్తూ అవన్నీ నిర్వర్తిస్తూ వాళ్ళకు కుటుంబ సభ్యులందరికీ మరి భర్తకి, పిల్లలకి చేయవలసిన సేవలన్నీ చేస్తూ నీ పరిధిలో ఖాళీ సమయం వృధా చేసుకోకుండా నీ పరిధిలో నువ్వు సంపాదించుకోవాల్సిన జ్ఞానం సంపాదించుకో. ఆత్మహంతకులు కాకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. థాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సావిత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్య వేరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసే వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.